వీడేమంటే సేవా కులాలు, వృత్తి కులాలు, సంచార జాతి కులాలకు సంబంధించినటువంటి బీసీ ఎల్లో బార్బర్ షాపులకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, మున్సిపాలిటీ నుండి అనేకమైనటువంటి కొన్ని లైసెన్స్ ఇస్తారు. ఇప్పుడు చీప్ అండ్ బెస్ట్ అని ఒక బార్బర్ షాప్ వేరే వాళ్ళ అదర్స్ పెడుతున్నారు. కొన్ని వందల వేల సంవత్సరాలు అంటే ఈ వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్న కొన్ని వేల మంది మున్సిపాలిటీ పరిధిలో, అందులో టీడీపీ పార్టీ కూడా మా వాళ్ళు వెంటూ ఉంటారు, మీకు తెలిసినటువంటి విషయం. కనుక మాకు ఏదైతే జీవనాధారమైనటువంటి సౌర వృత్తిని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాము. వినాయకుడు నారా లోకేష్ గారు కూడా యువ పాదయాత్ర ఆయన కూడా స్పందిస్తామని చెప్పారు. ఇప్పుడు హిందూపూర్ పట్టణంలో చీప్ అండ్ బెస్ట్ అనేది కేవలం 40 రూపాయలకి షేవింగ్ చేయడం, 100 రూపాయల షేవింగ్ కటింగ్ 2 చేసి ఒక షాప్ అనేటువంటి ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మున్సిపాలిటీ పరిధి నుండి ఏమైనా లైసెన్సులు ఇవ్వాల్సింది అవి రద్దు చేయాలి. మీకు ఓటర్లుగా ప్లస్ మీ శ్రేయోభిలాషులుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లులుగా మా కుటుంబాలన్నీ మీకు వెన్నంటి ఉన్నాయి కాబట్టి మా కాపాడే రక్షణ కల్పించేటువంటి బాధ్యత మీ మీద కావచ్చు. మీరు ఎవరంటే మున్సిపాలిటీలో మొట్టమొదటి పౌరుడు, ప్రథమ పౌరుడు కాబట్టి మీ దృష్టికి మా సమస్యను తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం చేకూరుస్తారని, అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి మేము కూడా తీసుకువెళ్తాం. మీరు తీసుకువెళ్ళి మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ముందులాగా ఏమండి సార్, ఎందుకు అడగండి, మా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎవరు అమ్మరని వేసేసుకున్నాం. ఒకసారి మీరు కూడా చేయండి, అలాంటివి కూడా చెప్తే ఆగిపోతుంది. మేము అతనితో కూడా రిక్వెస్ట్ చేసి మాట్లాడినాము. అతను నిర్ణయిస్తాడు. చాలా కుటుంబాలు కుటుంబాలు సార్, ఇది తప్ప మాకు వేరే ఏమి తెలియదు సార్. దీని మీదే ఆధారం మాకు. వాళ్ళు ఎవరో ఇక్కడ తమిళనాడు నుంచి పంపించారు, నార్త్ సైడ్ వాళ్ళంతా వస్తారు. మేమైతే ఈ ఊర్లో ఉన్నాం, ఈ ఊరు తప్పించి వేరే ఊరికి పోలేము. ఇక్కడే మేము బతకాలా. ఇది ఒకటే ఆధారం సార్, ఇది ఒకటి న్యాయం చేయండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నడువొడ్డున గౌరవ పద్మభూషణ్ మరి నందమూరి బాలకృష్ణ గారి యొక్క ఎమ్మెల్యే గారి యొక్క స్వగృహం దగ్గర ఏదైతే కుల వృత్తులు అయినటువంటి సేవా వృత్తి, సంచార వృత్తి, ఈ యొక్క మానవుడు ఏర్పడిన తర్వాత నాగరికత ప్రపంచంలో మొట్టమొదటిగా బయటకు వచ్చినటువంటి వృత్తి ఏదైతే ఉందో నాయి బ్రాహ్మణాలు పిలువబడే మంగళ కులస్తులకు సంబంధించి మంగళ పని. మరి మానవులకి చాలా చాలా సత్సంబంధాలు ఉండేటువంటి కులం మా కులం. మరి ఈ కులానికి గతంలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము ప్రాధాన్యత లేదు, ఇప్పుడు ప్రాధాన్యత వచ్చింది, డబ్బు కూడా సమకూరుతుంది. దీనికంతా ఆశించి కార్పొరేట్ శక్తులు కొన్ని ప్రవేశిస్తున్న మా కుల వృత్తిలోకి. కుల వృత్తి మనవకుల గోవాల చేరణ అనే విధంగా వేల సంవత్సరాల నుండి ఈ వృత్తిలోనే జీవనాధారం చేసుకుంటూ బ్రతుకుతున్నాం. వైద్యులుగా, నాటు వైద్యులుగా, మంత్రసానులుగా, ఆర్ఎంపీలుగా, అలాగే మా యొక్క ఏదైతే కుల వృత్తి ఉందో అది వాయిద్య వృత్తి కూడా చేస్తూ వస్తున్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో మా వృత్తిని హైజాక్ చేయడానికి కొంతమంది కార్పొరేట్ శక్తులు ప్రాధాన్యత వచ్చింది కాబట్టి చూస్తున్నారు. దీనికి అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళాము. అలాగే యువగలం పాదయాత్రలో యువనాయకుడైనటువంటి బాబు గారు, లోకేష్ బాబు గారి యొక్క దృష్టికి కూడా మా సమస్యను తీసుకువెళ్ళాం. కార్పొరేట్ శక్తులను అడ్డుకోవాలి, ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కావాలి అనేటువంటి ఆలోచన. మరి ఆ విధంగానే కదిర్లో కావచ్చు, పుట్టపర్తిలో కావచ్చు, అనంతపూర్లో కావచ్చు, హిందూపూర్లో కావచ్చు, ఈ కార్పొరేట్ శక్తులు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి జనాభా ప్రతిపాదికన మా షాపులు అంతో ఎంతో అలాంటి హైటెక్ హంగులు ఆర్భాటాలకి కొద్దిగా మాకు కూడా వెసులుబాటు లేదు. దాన్ని నేర్చుకుని టెక్నాలజీ మా వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నారు. మరి ఇది అదనం చేసుకొని కొంతమంది కార్పొరేట్ శక్తులు డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేట్ సెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు. చీప్ అండ్ బెస్ట్ అనే సెలూన్ కూడా మన హిందూపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు, గరడి వినాయకుని దగ్గర ఆ ఒక ఏరియాలో.
మరి దీనికి ఉద్దేశించి మనం ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలి. ఎలాంటే మా ఒక్క రాజ్యాంగపరంగా ఎవరన్నా ఏ కులమైనా ఏ హక్కు ఏ పనైనా చేసుకోవచ్చు అని ఉంది. కానీ కుల వృత్తులు అనేటువంటివి మాకు సంచార జాతికి సంబంధించి సేవా జాతికి సంబంధించినటువంటి వృత్తులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి దీన్ని కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మేము ప్రజలకు ఎంతో సేవ చేశాం కాబట్టి మమ్మల్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే మేము మా యొక్క గౌరవ సినీ హీరో మా యొక్క బాలకృష్ణ గారి నందమూరి బాలకృష్ణ గారి యొక్క స్వగృహం నందు మరి ఆయన సార్ గారికి ఈరోజు రిప్రజెంటేషను బాలాజీ గారు పిఏ గారు బాలాజీ సార్ గారికి ఈరోజు మా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఖచ్చితంగా వెంటనే స్పందించారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, మరీ ముఖ్యంగా చైర్పర్సన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా వేస్తామని బాలాజీ గారికి ఫోన్ చేశారు. అలాగే కమిషనర్ గారికి ఫోన్ చేశారు. సంబంధించినటువంటి ఏవైతే ఎవిడెన్స్ వాళ్ళకి మున్సిపాలిటీ నుండి రావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయో ఆపాలనేటువంటి తక్షణమే చర్య తీసుకున్నారు. దానికి ప్రత్యేకమైనటువంటి అభినందన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏమంటే పేదల పాలిట పెన్నిది అనేటువంటిది నందమూరి బాలకృష్ణ గారి యొక్క బ్లడ్లోనే ఉంది. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, మొట్టమొదటిగా బీసీలకు ప్రాధాన్యత కల్పించినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ. దాన్ని సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ. మరి ఆయన తర్వాత అవన్నీ అమలు పరుస్తున్నటువంటి ఈ దేశంలోనే గర్వంగా మొట్టమొదటి టెక్నాలజీ తీసుకొచ్చేటువంటి ఈ కాలంలో, ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికి సెల్లు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గత 30 సంవత్సరాల క్రితం ఆలోచించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి క్వాంటమ్ టెక్నాలజీని కూడా భవిష్యత్తులో తీసుకువెళ్తున్నారు. మరి క్వాంటమ్ వ్యాల్యూని కూడా రెడీ చేస్తున్నారు. అంటే ఒక క్వాంటమ్ కంప్యూటరు 100 సంవత్సరాలు చేయగలిగిన పని గంటలో చేస్తుందంటే ఆ టెక్నాలజీ అందిపుచ్చుకున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి పేదల వాళ్ళకి చాలా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. దానికంతా కూడా మేము అభినందిస్తూ మరొక్కసారి నందమూరి బాలకృష్ణ గారికి మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా యొక్క సంఘం సభ్యులు కూడా మీకు తోడ్పాటును అందిస్తారని, భవిష్యత్తులో కూడా మీ వెన్ను ఉంటారని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూపూర్ పుర ప్రముఖులకి, అన్నగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సెలవుస్తున్నాం. జై నాయ బ్రాహ్మణ, జై బాలయ్య. మాట్లాడు